సర్వలోకనాథుడా ఇశ్రాయేలు దేవుడా బలసూచకమైన మనసమా అందుకో యేసయ్యా నా స్తుతి దీపం అందుకో సర్వలోకనాథుడా ఇశ్రాయేలు దేవుడా దొంగ ఊబిలో నేను కృంగి ఉండగా నన్ను లేపి బండపై నిలిపిన దేవా దొంగ ఊబిలో నేను కృంగి ఉండగా నన్ను లేపి బండపై నిలిపిన దేవా నా నోట క్రొత్త పాట నుంచితివయ్యా నా నోట క్రొత్త పాట నుంచితివయ్యా ఏ రీతిగా నిన్ను కొలుతును నా యేసయ్యా సర్వలోకనాథుడా ఇశ్రాయేలు దేవుడా సర్వలోకనాథుడా ఇశ్రాయేలు దేవుడా బలసూచకమైన మనసమా అందుకో యేసయ్యా నా స్తుతి దీపం అందుకో సర్వలోకనాథుడా ఇశ్రాయేలు దేవుడా సర్వలోకనాథుడా ఇశ్రాయేలు దేవుడా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ దయచేసి అన్న కోసం ప్రార్థన చేయండి. దేవుడు అన్నకు త్వరగా స్వస్థను ఆరోగ్యాన్ని దయచేయను గాక. ఆమేన్. భయంకరమైన నాగమం గరిచింది. ఈ చేయంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. దాదాపుగా 4 రోజులు అవుతా ఉన్నది. దేవుడు మరణపు అంచులోనికి పోయి మళ్ళీ వచ్చాడు. దేవుడు బ్రతికించాడు. అన్న కొరకు ప్రార్థన చేయండి. మీరు తప్పకుండా అన్నను జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఇది మొదలుకొని నేను దేవుని కొరకు బ్రతుకుతా అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి లోకంలో పడిపోకుండా దేవుని కొరకే బ్రతకాలని చెప్పి సాక్షిగా నిలబడాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నన్ను ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. మీ సహకారాన్ని కూడా అందించండి. దేవుడు అన్నను బలంగా వాడుకోవాలి, త్వరగా కోలుకొని ఈ చెయ్యి ద్వారా అనేకులు ఎదురు సాక్షిగా నిలబడాలి. ఈ చెయ్యి ఇన్ఫెక్షన్ అవుతుంది, ఈ చెయ్యి తీసేయాలని చెప్పారు డాక్టర్లు. నేను బ్రతకడని చెప్పారు. ఒక అర్ధగంటలో చనిపోతాడని చెప్పి డాక్టర్లు అన్నారు ఎంజిఎంలో. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా బ్రతికాడు, బ్రతికించాడు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అన్నకు. కాబట్టి అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అన్న సాక్ష్యం చాలా గొప్పది. దేవుడు అన్నకు త్వరగా స్వస్థనిచ్చి అనేకులు ఎదుట సాక్ష్యంగా నిలబడాలని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం. దేవునికి అన్నకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయాలని మీరు ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.